జమ్మూ కశ్మీర్కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతని ప్రదర్శనను ప్రశంసిస్తూ త్వరలోనే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటన నుంచే అతడి అంతర్జాతీయ కెరియర్ మొదలయ్యే అవకాశం ఉందని తెలిపాడు. గంగూలీ తన ఎక్స్ ఖాతాలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్లను ట్యాగ్ చేస్తూ కష్టాలు మనుషులను మరింత బలంగా మారుస్తాయని, ఆకిబ్ నబీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టే దశకు చేరుకున్నాడని ట్వీట్ చేశారు. రంజీ ట్రోఫీ 2026 సీజన్లో జమ్మూ కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించింది. 8 సార్లు విజేత అయిన కర్ణాటకను ఓడించి ఫైనల్లో విజయం సాధించింది. ఈ విజయంలో ఆకిబ్ నబీ కీలక పాత్ర పోషించారు. హూబ్లీ వేదికగా జరిగిన ఫైనల్లో అతడి బౌలింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. చాలాసార్లు 5 వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు. ఈ ప్రదర్శనపై భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. దేశానికి ఆడాలనుకుంటే యువత అందరూ ఆకిబ్ నబీ మార్గంలో నడవాలి అన్నాడు. అతడి నిబద్ధత, కృషి అసాధారణమన్నాడు. టోర్నమెంట్ అంతటా అన్ని మ్యాచ్లు ఆడి వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ 60 వికెట్లు తీసుకోవడం అతడి ప్రత్యేకతగా పేర్కొన్నాడు. సౌకర్యాలు లేని ఊర్లో పెరిగిన నబీ చిన్నప్పటి నుంచి క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. సీనియర్ పర్వేజ్ రసూల్ మార్గదర్శకత్వంలో రోజు 60 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీనగర్లో శిక్షణ తీసుకున్నాడు. 2019లో రాష్ట్ర జట్టులో చోటు సంపాదించుకున్నాడు. మొదట్లో నెమ్మది వేగం, లైన్ అండ్ లెంత్ సమస్యలు ఉన్నాయి. జమ్మూ కోచ్ కృష్ణ కుమార్ సహాయంతో స్వింగ్, పేస్, ఖచ్చితత్వం మెరుగుపరిచి బ్యాట్స్మెన్ కు సవాల్గా మారాడు. ఇక నబీ 2024-25లో 9 మ్యాచ్లు ఆడి 44 వికెట్లు తీశాడు. ఈసారి 60 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారేలో హైదరాబాద్ పై 114 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు. మొత్తంగా 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 151 వికెట్లు తీశాడు. 967 రన్స్ చేశాడు. ఐపీఎల్ ఆక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ 8.4 కోట్లతో నబీని కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే జూలైలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన 2027 వన్డే వరల్డ్ కప్ కు సన్నాహకంగా కీలకం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆకిబ్ నబీ అవకాశం ఇవ్వాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతని ఫిట్నెస్, దీర్ఘ స్పెల్స్ వేయగల సామర్థ్యం, మానసిక బలం సెలెక్టర్లను ఆకర్షిస్తున్నాయి. భారత సెలక్షన్ కమిటీ కూడా ఇటీవల యువ ప్రతిభపై దృష్టి పెట్టింది. దాంతో ఆకిబ్ నబీ లాంటి ఆటగాళ్లకు రాబోయే రోజుల్లో జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.